ఇక్కడ విద్యార్థులు మోస్ట్ వెల్కమ్ టు ది నెక్స్టర్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్ డైజెషన్ దట్ లెడ్ టు డిస్కవరీ ఆఫ్ అదర్ ట్రూత్స్ అబౌట్ డైజెషన్ మాట. దీన్నే ఈ స్టోరీని ఏమంటారంటే ది మ్యాన్ విత్ ఎ విండో ఇన్ ఈ స్టమక్ అంటారన్నమాట. ఒక ఫైన్ మార్నింగ్ ఫోర్ట్ మ్యాక్నికా అనే ఒక ప్రదేశంలో మిచిగాన్ పెనిన్సులాలో ఉందన్నమాట. అది ఒక ఆయన సెంట్ మార్టిన్ అనే ఒక ఆయన ప్రమాద శాస్త్రు ఆయన దగ్గర ఉన్న గన్ పేలి ఆయనకి స్టమక్లో వూండ్ అవుతుందన్నమాట చాలా తీవ్రంగా. అదేంటి ఫైర్డ్ యాక్సిడెంటల్లీ. ఓకే, ఆ వూండ్ ఎలా ఉందంటే విచ్ ఈజ్ పెరిఫరేటెడ్, చీలుకుపోయిందన్నమాట. అబ్డామినల్ వాల్కి వెళ్ళిపోయిందండి, స్టమక్లోకి వెళ్ళిపోయిందన్నమాట. విత్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేశారంటే డాక్టర్ బెవ్మాంట్ ది ఆర్మీ సర్జన్ మాట, ఆయన్ని కాల్ఫర్ చేశారు టు అటెండ్ దిస్ వూండెడ్ మ్యాన్ మాట. బేమెంట్ క్లీన్ చేశాడు, ఆ వూండ్ను శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడైతే ప్రొట్రూడ్ అయ్యి వచ్చాయో లంగ్స్ని కానీ స్టమక్ని కానీ వాటిలన్నింటినీ బ్యాక్ ఇంటూ ది క్యావిటీలో తోసేసాడు. జాగ్రత్తగా తోసేసి చక్కగా సర్జరీ చేసేసి డ్రెస్అప్ చేసేసాడు అనమాట ఆ వూండ్ని. అర్థమైందా విద్యార్థులు? అలాగా కొంతకాలం అయిన తర్వాత డాక్టర్ బెవ్మాంట్కి సర్ప్రైజ్ అయిందన్నమాట. ఎందుకంటే మార్టిన్ చక్కగా ఎలుగుగా ఉన్నాడు నెక్స్ట్ డే. ఓకే, హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ మాట లైక్ దట్. ఈజ్ మెడికల్ ఎక్స్పర్టైజ్ బెవ్మాంట్ ట్రీటెడ్ దిస్ వూండ్, చాలా ట్రీట్ చేశాడని. అండ్ ఈ బెస్ట్ టు ఎక్స్టెండ్ ఈజ్ లైఫ్ మాట. అసలు లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి దాన్ని ట్రీట్మెంట్ చేశాడనమాట. ఇక్కడ ఈ వూండ్ హీల్ అయిపోతుంటే అంటే తగ్గిపోతుంటే స్టమక్ ఇది హ్యాజ్ ఫ్యూజ్డ్ విత్ ద బాడీ. ఆ స్టమక్ ఏమైందంటే ఫ్యూజ్డ్ విత్ ద బాడీ వాల్ లీవింగ్ ఏ హోల్ మాట. ఆ హోల్ వచ్చేసి బాడీ వాల్ కలిసిపోయింది మాట. అది ఈ పార్ట్ ఆఫ్ ద వూండ్ ఫార్మ్డ్ స్మాల్ ఫ్లాప్ లైక్ మాట, ఒక కణంలా వచ్చింది మాట. దట్ రిజంబుల్డ్ ఏ న్యాచురల్ వాల్ ఉంటుంది చూసారా, అలా తయారైపోయింది మాట. ఈ వూండ్ హీల్ అయిపోయి దిస్ అలౌడ్ డాక్టర్ బెవ్మాంట్ టు డ్రా ఫ్లూయిడ్స్ ఫ్రమ్ ద స్టమక్, ఫ్రమ్ ద మార్టిన్స్ స్టమక్ ఫర్ టెస్టింగ్ మాట. దిస్ ఈజ్ ది వండర్ఫుల్ సైంటిఫిక్ రీసెర్చ్ టు నో అబౌట్ మోర్ ఫ్లూయిడ్స్ అబౌట్ స్టమక్ మాట. ఇప్పుడు తన పరిశోధనలు మొదలెట్టాడనమాట డాక్టర్ బెవ్మాంట్. ఈ బెవ్మాంట్ ఏం చేశాడంటే ఈ మార్టిన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి డిప్రెస్ చేసాడనమాట, ప్రెస్ చేసేవాడనమాట. ద ఫ్లాప్లా ఉంటుందని చూసావా, దానికి వేరపడింది ఫ్లాప్లా స్టమక్లో. దానికి 5 నుంచి 6 ఇంచెస్ ట్యూబ్ని ఒకటి స్టమక్లోకి ఇన్సర్ట్ చేశాడనమాట. ఎందుకు? ఈ వాంట్ టు గ్యాదర్డ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఆ కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేయడానికి మాట. ఇంకా ఏం చేశాడంటే ఇంట్రడ్యూస్డ్ ఫుడ్ త్రూ ద హోల్ ఆఫ్ ద స్టమక్ విత్ ఎ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ లాంటిది అమర్చి అటాచ్ టు ఇట్. సో దట్ ఏం చేశాడంటే అతను ఫుడ్ పంపించి ఈ కుడ్ రిట్రైవ్, అది పంపించింది కొంతసేపు అయ్యేటప్పటికి దాన్ని పార్షియల్లీ డైజెస్ట్ ఫుడ్ని మళ్ళీ తిరిగి దాన్ని తీసి ఎగ్జామిన్ చేయడానికి అలా అరేంజ్ చేసుకున్నాడు అనమాట ఆయన. హీ కండక్టెడ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఫుడ్ డైజెషన్. ఎలాగా టు నో ఫంక్షన్ ఆఫ్ స్టమక్, ఎలా ఫంక్షన్ ఆ స్టమక్ చేసింది. ఇట్ హ్యాడ్ నాట్ బీన్ డన్ బిఫోర్, ఎవరు చేయలేని పని ఆయన చేశాడు. ఈ డిస్కవర్డ్ మెనీ థింగ్స్ దట్ వర్ న్యూ టు సైన్స్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఓకే, ఇక విద్యార్థులు చాలా కాలం, చాలా సెంచరీల వరకు స్టమక్ ఏమనుకునేవారంటే విచ్ కుక్ ఫుడ్ బై ప్రొడ్యూసింగ్ హీట్ అనుకునేవారు అన్నమాట స్టమక్ని. ఆల్సో స్టమక్ని ఎలా చూసేవారంటే ఒక మిల్లు కింద చూసేవారు. అలాగే వ్యాట్ని ఫెర్మెంటింగ్ చేసి దాని కింద చూసేవారు అన్నమాట. జ్యూస్ని ప్రొడ్యూస్ చేసి దాని కింద చూసేవారు అన్నమాట. ఇలా ఈ త్రూ హిజ్ ఎక్స్పెరిమెంట్స్, హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ రెవల్యూషన్ చేసేమాట ఇవి, ది కాన్సెప్ట్ ఆఫ్ డైజెషన్ మాట. విద్యార్థులు ఇంకా సమ్ ఆఫ్ ది డిస్కవరీస్ ఆఫ్ గ్రేట్ డాక్టర్ బెవ్మాంట్ ఏమిటంటే, మొట్టమొదటి ఏంటంటే బెవ్మాంట్ స్టమక్లోని ఉష్ణోగ్రతలను గమనించగా ఎలాంటి మార్పులు గమనించలేదన్నమాట. ఆయన ఏంటి జీర్ణ ప్రక్రియ జరిగినప్పుడు కానీ జరుగుతుండగా అన్నమాట. జీర్ణ ప్రక్రియలో ఉష్ణోగ్రతలు కాన్స్టెంట్గా ఉంటాయని కూడా ఆయన నమ్మారు.
రెండవది ఏంటంటే స్టమక్లో ఉన్న ద్రవాలు హెచ్సిఎల్ ఎక్కువ పాలలో ఉంది. ఇది అప్పటి శాస్త్రవేత్తలు అనుకుంటాం మామూలు నీరు కాదు, అది యాసిడ్ రూపంలో ఉన్న ద్రవము. దీని శక్తి ఎంతంటే ఇది ఎముకలను కూడా కరిగించే శక్తి కలదని ఆయన అనుకున్నాడు. ఇక మూడోది ఏంటంటే ఈ యాసిడ్ రూపంలో ఉన్న ద్రవము ఎప్పుడు స్టమక్లో ఉండదు, అది ఆహారం తీసుకున్నప్పుడే అది స్రవించబడుతుంది. ఆహారానికి అనుగుణంగా స్టమక్ గోడల నుండి స్రవిస్తుంది అని కూడా అనుకున్నాడు ఆయన. ఇక నాలుగోది ఏంటంటే మనం ఎప్పుడైతే ఫుడ్ని తీసుకుంటామో స్టమక్లోకి వెళుతుందో అప్పుడే డైజెషన్ మొదలవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన 2 నిమిషాలకి ఆయన స్టమక్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ కొన్ని తీసి, అంటే గొట్టం పెట్టారు కదా, తీసి దాన్ని పరిశీలించారు. ఆయన రంధ్రము గుండా ట్యూబ్ పెట్టిన దాని నుంచి కొన్ని ఫ్లూయిడ్స్ని కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేశారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి డైజెషన్ మొదలైందని అనేటువంటి విషయాన్ని కనుగొన్నారు. ఇక ఐదవది ఏంటంటే కడుపులోని ఆహారం తినకపోయినా ఆకలిని తీరుస్తుందని కూడా ఆయన కనుగొన్నాడు. ఎలా అంటే ఆహారం నోరు మరియు అన్నవాహిక ద్వారా, అంటే ఇసోఫాగస్ ద్వారా కడుపులోకి చేరడం కాకుండా అన్నమాట. దీన్ని నిర్ధారించడానికి ఆయన సెయింట్ మార్టిన్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆయన్ని అల్పాహారం సమయం ఉదయం నుండి సాయంత్రం 4 వరకు ఉపవాసం చేయించాడన్నమాట. ఆయన ఏం పంపించలేదు, అంటే ఇసోఫాగస్ నుంచి కింద వరకు అన్నమాట, తినిపించలేదు అన్నమాట. ఫ్లాప్ ద్వారా కడుపులోకి, ఫ్లాప్ ఉంది కదా, ఫ్లాప్ ద్వారా కడుపులోకి ఆహారాన్ని ప్రవేశపెట్టి ఆయన పరిశీలించాడు అన్నమాట. ఆయనకు విచిత్రంగా ఆకలి అనుభూతి కూడా తగ్గింది. ఎవరికి? మార్టిన్కి. అది కనుగొన్నారన్నమాట. ఇది జీర్ణక్రియకు అనుసంధానించబడిన వైద్యంలో యాదృచ్ఛికంగా, అంటే యాక్సిడెంటల్గా ప్రయోగాలు అయినప్పటికీ చాలామంది శాస్త్రవేత్తల్లో అనేక ప్రశ్నలు రేకెత్తించి అనేక విషయాలను తర్వాత కనుగొనడం అనేటువంటి జరిగింది. అందుకే బ్యూమెంట్ ఆయన చాలా గ్రేట్ డాక్టర్.